హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. కల్నల్ సోఫియా ఖురేషి ఆపరేషన్ సింధూర్లో చరిత్ర సృష్టించిన వీర మహిళ. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం వద్ద 2025 ఏప్రిల్ 22న జరిగిన దారుణమైన ఉగ్రదాడి భారతదేశాన్ని కలచివేసింది. ఈ దాడిలో 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరిట పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేపట్టింది. కేవలం 25 నిమిషాల్లో ఈ ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేసిన భారత సైన్యం జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్లకు చెందిన 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ ఆపరేషన్కు సంబంధించిన ప్రెస్ బ్రీఫింగ్లో 2 మహిళా అధికారిణులు అందరి దృష్టిని ఆకర్షించారు. కల్నల్ సోఫియా ఖురేషి ఇంకా వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. ఈ కథనంలో కల్నల్ సోఫియా ఖురేషి జీవితాన్ని, కెరీర్, ఘనతల్ని ఇంకా ఆపరేషన్ సింధూర్లో ఆమె కీలక పాత్ర గురించి వివరంగా తెలుసుకుందాం. సోఫియా ఖురేషి ఒక సాహసవంతమైన జీవన యాత్ర. 1981లో గుజరాత్లోని వడోదరాలో జన్మించిన సోఫియా ఖురేషి చిన్నప్పటి నుండే దేశ సేవ పట్ల అమితమైన ఆసక్తిని ప్రదర్శించారు. ఆమె తాత ఇండియన్ ఆర్మీలో సేవలు అందించగా తండ్రి కూడా కొన్ని సంవత్సరాలు సైన్యంలో పనిచేశారు. ఈ సైనిక నేపథ్యం సోఫియా జీవితంపై గాఢమైన ప్రభావం చూపింది. బయోకెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సోఫియా విద్యారంగంలో ఉన్నత స్థాయి నైపుణ్యాలతో సైన్యంలో చేరే నిర్ణయం తీసుకున్నారు. సోఫియా వ్యక్తిగత జీవితం కూడా ఆసక్తికరం. ఆమె భర్త భారత సైన్యంలోని మెకానైజ్డ్ ఇన్ఫ్రాంట్రీలో అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. వారికి ఒక కుమారుడు ఉన్నట్లు ఇంగ్లీష్ మీడియా వేదికలు చెప్తున్నాయి. సైనిక కుటుంబం నుండి వచ్చిన సోఫియా తన వృత్తిలోనూ అదే క్రమశిక్షణ ఇంకా అంకిత భావాన్ని ప్రదర్శించారు. సైనిక కెరియర్ ఇంకా నిరంతర అభివృద్ధి ఇంకా ఘనతలు చూసుకున్నట్టయితే సోఫియా ఖురేషి 1999లో భారత సైన్యంలోకి చేరారు. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసిన ఆమె లెఫ్టినెంట్ ర్యాంక్తో సైన్యంలో అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆమె సిగ్నల్స్ కార్ప్స్లో లెఫ్టినెంట్ కల్నల్గా విధులు నిర్వహిస్తున్నారు. సిగ్నల్స్ కార్ప్స్లో ఆమె పాత్ర కమ్యూనికేషన్ వ్యవస్థలను నిర్వహించడం, సైనిక ఆపరేషన్లలో కీలకమైన సమాచార వినిమయాన్ని సమర్థవంతంగా నిర్వహించడం. సోఫియా కెరియర్లో అనేక మైలురాళ్లున్నాయి. 2006లో ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళంలో ఆమె 6 సంవత్సరాల పాటు సేవలందించారు. ముఖ్యంగా కాంగోలో జరిగిన మిషన్లో ఆమె కీలక పాత్ర పోషించారు. యుద్ధ ప్రాంతాల్లో కాల్పున విరమణను పర్యవేక్షించడం, స్థానిక ప్రజలకు సహాయం అందించడం వంటి సవాళ్లను ఆమె ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఈ అనుభవం గురించి ఒక మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఇటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లో సేవ చేయటం నాకు గర్వకారణం అని వ్యక్తం చేశారు. 2016లో పూణేలో జరిగిన ఎక్సర్సైజ్ ఫోర్స్ 18 అనే అంతర్జాతీయ సైనిక విన్యాసంలో సోఫియా చరిత్ర సృష్టించారు. ఈ కార్యక్రమంలో 18 దేశాల సైనిక బృందాలు పాల్గొనగా సోఫియా భారత సైనిక దళానికి నాయకత్వం వహించిన ఈ విన్యాసంలో ఆమె ఒక్కరే మహిళా నాయకురాలు కావటం ఆమె సామర్థ్యానికి నిదర్శనం. సదరన్ కమాండ్ అధికారి లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్ ఈ సందర్భంగా సోఫియాను కొనియాడుతూ, ఆమె ఎంపిక కేవలం సామర్థ్యం ఇంకా నాయకత్వ లక్షణాల ఆధారంగానే జరిగిందని పేర్కొన్నారు. ఇక ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడితే ధైర్యం ఇంకా వ్యూహాత్మక నైపుణ్యం కనబర్చిందామె. 2025 మే 6-7 తేదీలలో జరిగిన ఆపరేషన్ సింధూర్ భారత సైన్యం యొక్క ఖచ్చితమైన వ్యూహాత్మక సామర్థ్యానికి ఒక నిదర్శనం. ఈ ఆపరేషన్లో పాకిస్తాన్ ఇంకా POKలోని కోట్లీ, ముజఫరాబాద్, బహవల్పూర్ మరియు లాహోర్లలో ఉన్న 9 ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మిసైల్ దాడులు నిర్వహించారు. హాకిన్స్ ఎయిర్ టు సర్ఫేస్ మిసైళ్లను ఉపయోగించి ఈ దాడులు కేవలం 25 నిమిషాల్లో పూర్తి చేశారు. 80 మంది ఉగ్రవాదులు దాదాపుగా హతమయ్యారు. ఈ ఆపరేషన్కు సంబంధించిన ప్రెస్ బ్రీఫింగ్లో కల్నల్ సోఫియా ఖురేషి ఆపరేషన్ వివరాలను స్పష్టంగా వివరించారు. గత 3 దశాబ్దాలుగా పాకిస్తాన్ ఉగ్రదాడులను సృష్టిస్తోంది. మేము లాంచ్ ప్యాడ్లు, శిక్షణ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు నిర్వహించాము అని ఆమె తెలిపారు. ఆమె స్పష్టమైన వివరణ మరియు నమ్మకంతో కూడిన ప్రసంగం నెటిజన్లను ఆకర్షించింది. ఆమె గురించి తెలుసుకునేందుకు ఉత్సాహాన్ని కలిగించింది. గౌరవాలు ఇంకా ప్రశంసలు కూడా ఆమెకు బోల్డ్ అని ఉన్నాయి. సోఫియా ఖురేషి యొక్క అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఆమె సామర్థ్యానికి నిదర్శనం. 2001 నుంచి 2002లో పంజాబ్ సరిహద్దులో జరిగిన ఆపరేషన్ పరాక్రమ్లో ఆమె చురుగ్గా పాల్గొన్నందుకు గాకిన్సీ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. అలాగే ఈశాన్య భారతంలో వరద సహాయక చర్యల సమయంలో కమ్యూనికేషన్ వ్యవస్థలను సమర్థవంతంగా నిర్వహించినందుకు
సిగ్నల్ ఆఫీసర్ ఇన్ చీఫ్ అనే ప్రశంసా పత్రం లభించింది. ఈ గౌరవాలు ఆమె అంకిత భావం ఇంకా నైపుణ్యాన్ని స్పష్టంగా తెలియజేస్తాయి. సామాజిక ప్రభావాన్ని ఇంకా ప్రేరణను గమనించినట్టయితే కల్నల్ సోఫియా ఖురేషి కేవలం ఒక సైనిక అధికారి మాత్రమే కాదు, ఆమె ఒక స్ఫూర్తి. సైన్యంలో మహిళలు అత్యంత సవాళ్లను ఎదుర్కొని ఉన్నత స్థానాలకు చేరుకోగలరని ఆమె నిరూపించారు. ఆపరేషన్ సింధూర్ బ్రీఫింగ్లో ఆమె చూపిన నాయకత్వం ఇంకా స్పష్టత సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశాలయ్యాయి. ఆమె కథ యువతకు, ముఖ్యంగా మహిళలకు తమ కలలను సాధించడానికి పట్టుదలతో ముందుకు సాగాలని ప్రేరేపిస్తున్నాయి. కల్నల్ సోఫియా ఖురేషి ఒక సాధారణ సైనికురాలైతే కాదు, ఆమె ధైర్యం, నాయకత్వం ఇంకా అంకిత భావానికి ప్రతీక. ఆపరేషన్ సింధూర్లో ఆమె పాత్ర, ఆమె అద్భుతమైన కెరియర్ ఇంకా ఆమె సాధించిన ఘనతలు భారత సైన్యంలో మహిళల సామర్థ్యాన్ని ప్రపంచానికే చాటి చెప్పాయి. ఆమె కథ భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిపోతుంది. దేశ సేవలో అసాధారణమైన ఔన్నత్యాన్ని చాటి చెప్తుంది.